ఆంధ్రప్రదేశ్ నూతన మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ. ఈయన మంత్రి కన్నా ముందే ఆసియాలో అతిపెద్ద విద్యా సంస్థకు బీజం వేసిన విద్యావేత్తగా తెలుగు ప్రజలందరికీ చేరువయ్యారు. విద్యారంగంలో పి నారాయణ సాధించిన విజయాలు ఆయనలోని ఓ పార్శ్వాన్ని స్పృశిస్తే, ఇప్పుడు నూతన రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న సేవలు నారాయణలోని ఇంకో కోణాన్ని చూపిస్తున్నాయి. ఎంచుకున్న రెండు రంగాల్లో అద్వితీయ విజయాలు సాధించిన పొంగూరు నారాయణ జీవితం పూలపాన్పు కాదు. కష్టం, చిత్తశుద్ధి, ప్రణాళికతో పేదరికం నుండి ఒక్కో మెట్టు ఎక్కి విజయ శిఖరాలు చేరుకున్నారు. ఎంచుకున్న రంగంలో అత్యున్నత శిఖరాలు అందుకోవాలన్న దీక్షతో ప్రతి అడుగు ముందుకు వేసే పి నారాయణ కొత్తగా ఏదైనా చేయాలని తలపోశారు. ఆ ప్రస్థానంలో ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ అధిగమించారు. ఎదురైన కష్టాల్ని, ఒడిదుడుకుల్ని చిరునవ్వుతో ఎదుర్కొన్నారు. ఆ ఫలితమే ఇప్పుడు యావత్ దేశంలో తలెత్తుకొని నిలబడ్డ నారాయణ విద్యా సంస్థలకు బలమైన పునాదిగా నిలిచింది. ఇప్పుడు ఈ సంస్థ ఎంతో మందిని ఉన్నత శిఖరాలకు చేర్చింది. విద్యారంగంలో తనదైన ముద్ర వేసిన డాక్టర్ పొంగూరు నారాయణ సేవారంగంలోనూ విశిష్టతను నిలుపుకున్నారు. అంతేకాకుండా కొన్ని వందల మంది పేద పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్నారు. నెల్లూరు నారాయణ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో రోజుకు దాదాపు 1300 మంది నిరుపేద రోగులకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలోనే విద్యా వ్యవస్థకు దిక్సూచిగా నిలిచారు పొంగూరు నారాయణ. ఇవాళ డాక్టర్ పొంగూరి నారాయణ జన్మదినోత్సవం సందర్భంగా సువర్ణ మీడియా అందిస్తోంది పుట్టినరోజు శుభాకాంక్షలు.